హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది మోసపోతూ ఉంటారు. ఇలా జాతకాలు నమ్మి ఎవరేం చెప్తే అవి చేయడం, ఈ పూజలు చేయడం, ఆ పూజలు చేయడం, ఇలా ఉన్న డబ్బులు రాలదట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ టాపిక్ కొంచెం రిలేటెడ్గా ఉంది కాబట్టి దీని గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, వీళ్ళందరూ దొంగ సాములు అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళ జాతకం వీళ్ళకి తెలియదు. ఇంకా వీళ్ళు వేరే వాళ్ళ జాతకం ఎలా చెప్తారు? నిజంగా వీళ్ళ జాతకం వీళ్ళకి తెలుసుంటే ఇప్పుడు ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అని చెప్పి వీళ్ళకి ముందే తెలుస్తుంది కదా. సో ముందే తెలిసినప్పుడు ఈయన చేసే వేరే వాళ్ళకి పూజలు చేసే బదులు ఈయనే పూజలు చేసుకొని ఆ అనర్థాలు రాకుండా కూడా ఆపుకోవచ్చు కదా. నిజంగా ఈయనకి అంత ఆ పూజల వల్ల అంత శక్తి ఉంటే ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కోవడం, మళ్ళీ మేము సూసైడేకి తినడం, ఇవన్నీ అవసరం అంటారా? నార్మల్గా ఈయనదైతే ఏమీ తప్పు లేదు. సో ఈయన దగ్గరికి వెళ్ళే వాళ్ళదే తప్పు అనొచ్చు. ఎందుకంటే నమ్మే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అలానే చెప్పచ్చు. ఈయన ఏంటంటే ఒక 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది. సో ఒక రాయి తగిలినప్పుడు దాన్నే హైలైట్ చేసి నేను చెప్పాను ఇలా జరిగింది, నేను చేశాను ఇలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇది ఇప్పుడు ఇందాక అదే స్క్రోలింగ్ అవుతున్న పిక్చర్లో ఏంటంటే, పూజలు చేస్తాను, మీకు బిడ్డలు పుడతారు, మీరు కామాఖ్యాదేవి దగ్గర పోండి, అక్కడే రూమ్ తీసుకోండి, అక్కడే కలిసి ఉండండి, ఇవన్నీ చెప్పడం నిజంగా నవ్వొస్తూ ఉంది నాకు అది వింటూ ఉంటే. కామాఖ్యాదేవి ఒక శక్తిపీఠం దగ్గరకు పోయి ఈయన పూజలు చేయడం ఏంటి? వాళ్ళు ఒక రూమ్లో ఉండి ఇద్దరు కలిసి ఉంటే బిడ్డలు పుడతారని చెప్పడం ఏంటి? అసలు నిజంగా వీళ్ళని నమ్మి వెళ్ళే వాళ్ళది తప్పు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటానన్నమాట. సో నమ్మే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండే ఉంటారు. తర్వాత ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే, సో మొత్తానికి వాళ్ళ నోటు కాడ కూడిపోయిందనమాట. సో ఎంతమందిని మోసం చేసి కోట్లు వచ్చింది కదా, అదంతా పోయింది. సో దానివల్ల ఈ వీడియో పెట్టారనమాట. ఈ వీడియో కూడా ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తూ ఉన్నారు. సో ఎంతోమంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్టు, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా, వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు.
ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని, ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం. లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వీళ్ళు ఓం నమో వెంకటేశాయ అని చెప్పి అందరినీ ముంచడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఏంటంటే వీళ్ళ బాధంతా అయ్యో వచ్చే డబ్బులు పోయిందే అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేసే వీడియో అని చెప్పొచ్చు ఇది. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? వీళ్ళు ఏం తప్పు చేస్తే సూసైడ్ చేసుకోవాలి? వీళ్ళు నిజంగా ఏ మోసం చేయకుండా ఏమీ చేయకుండా ఉంటే ఎవరైనా డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారు? నువ్వు తప్పు చేస్తుంటే నా తప్పు బయట పెడతామంటేనే బ్లాక్మెయిల్ చేస్తారు. సో అందువల్ల వీళ్ళే పరోక్షంగా మేము తప్పు చేశాం అందువల్లనే బ్లాక్మెయిల్ చేశారు అన్నట్లు ఒప్పుకుంటూ ఉన్నారనమాట. సో నువ్వు నిజాయితీగా నీ పని నువ్వు నిజాయితీగా చేస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? అసలు నిజంగా బ్లాక్మెయిల్ చేస్తే కూడా మీరు ఎందుకు ఆ డబ్బు ఇవ్వాలి? ఒకవేళ నిజంగా మూర్తి అలాంటి వారు కాదు, కానీ నిజంగా చేసుంటే కూడా ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, మేము ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు, మేము న్యాయంగా సంపాదిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఎదురు మాట్లాడచ్చు కదా. ఎందుకు ఊరికే ఒక సుత్తి వీడియో ఒకటి పెట్టేసి ఇలా ఎంతమందిని మోసం చేస్తారు? ఇప్పుడు నిజంగా చాలా మంది ఇప్పుడు 1 by 1 వస్తూ ఉన్నారు ఈయన వల్ల మోసపోయిన వాళ్ళు. కనీసం ఈయనతో జస్ట్ మాట్లాడాలంటేనే 10,000 పే చేయాలంట. అసలు ఈయనకి పూజలు రావు, ఏమీ రావు, ఏదో మొత్తానికి ఒక హైప్ క్రియేట్ చేసి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ అంట. ఈయన ఏం చేస్తున్నాడని నీకు సెక్యూరిటీయో అర్థం కావట్లేదు. సెక్యూరిటీ ఎందుకు? ఈయన ప్రాణాపాయం ఏమన్నా, ఆయన ఏమైనా పెద్ద సెలబ్రిటీయా? ఎవరో చెప్పినట్టు నా రాజకీయ నాయకుడా? ఎవరైనా ప్రత్యర్థులు పొడి చేస్తారని చెప్పడానికి ఈయనకి మళ్ళీ 4 సెక్యూరిటీ గార్డ్స్. సో ముంచి ఒక 100 కుటుంబాలను ముంచి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఇప్పుడు ఏంటంటే నోటికాడ కూడిపోయింది. సో ఇంకా కోట్లు గడించే అవకాశం లేదు. ఎవరు కూడా ఈయన ఉత్తమ ఆయులోడు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఇంకా ఈయన నమ్మరు, ఈయన దగ్గరికి రారు. అలా అయిపోయింది కాబట్టి వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు బాధపడిపోతూ ఉన్నారు. అసలు నిజంగా మూర్తి గారు చెప్పినట్టు వీళ్ళు ఏ తప్పు చేయకుండా, ఎవరిని ఏ మోసం చేయకుండా, నిజంగా వీళ్ళకి అంత శక్తే ఉంటే వీళ్ళు ఇంత దూరం రాకుండా పూజలు చేసి కాపాడుకోవచ్చు. సో ఇలా మాది ఆఖరి వీడియో, మేము ఆత్మహత్య అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? మీరేం తప్పు చేయకపోతే మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? టార్చర్ అంట. ఏం పెడుతున్నారు టార్చరు? మీరు చేసిన మోసాన్ని బయట పెట్టారు, అంతేగాని టార్చర్ ఏం పెట్టలేదు కదా. సో అలా ఏం మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. వాళ్ళు ఒక ఆడియోని రిలీజ్ చేసి దాన్ని ఎవరో చేత మాట్లాడించి ఇలా అలా అనేది కరెక్ట్గా ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి, లేదంటే వాళ్ళు ఎరకబెట్టుకున్నట్లు అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇక దీని మీద చర్చ మొదలవుతూ ఉంటుంది. సో మొత్తానికి ఈ గోల ఎలా ఉన్నా మెయిన్ మనం మాట్లాడబోయేది ఏంటంటే ఈ జాతకాలని చాలామంది లైఫ్నే స్పాయిల్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎవరు ఏం చెప్తే వాది చేయడం. అసలు మీకు తెలుసా చాలామంది అప్పులైన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా అప్పులైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాస్తు అంటారు, ఇల్లులో ఇది బగలు కొట్టండి అని చెప్పి, అది బగలు కొట్టండి అని చెప్పి, ఇక్కడ ఇది పెట్టండి, అది అక్కడ అది పెట్టండి అని చెప్పి సగం అప్పులు పాలైపోతూ ఉంటారు. ఎప్పుడైనా మన టైం బాగాలేనప్పుడు మనం నష్టపోతూ ఉంటాం. కానీ మనం ఆలోచన శక్తితో ఆ నష్టాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అని మనం హార్డ్ వర్క్ చేసినట్లయితే కనుక మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది జాతకాన్ని నమ్ముకునే బదులు. సో జాతకాలు నమ్ముకొని పూజలు చేస్తే మంత్రాలకు చింతకాలు రాలుతాయని చెప్పి పాత సామెత చెప్పినట్టు మనం ఏం చేయకుండా ఈ మహానుభావుడు చెప్పినట్టు ఈ పూజలు చేయండి, మీకు ఒళ్ళంతా బంగారమే, మీరు పట్టిందల్లా బంగారమే, మీరు కోటీశ్వరులు అయిపోతారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈయన కూడా ఈ పూజలు చేసేసి ఎవరిని ముంచకుండా పెద్ద కోటీశ్వరుడు అయిపోయి ఉండొచ్చు కదా అలా ఏంటి. తర్వాత నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక అబ్బాయి 21 ఇయర్స్ అన్నమాట. 21 ఇయర్స్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు.
కానీ ఆ అబ్బాయి జాతకం చూపించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మహర్జాతకుడు, తనకి 35వ సంవత్సరంలో ఎక్కడో టాప్ పొజిషన్‌లో ఉంటాడు. సో, ఇతనికి ఆయుష్ చాలా బాగుంది ఇలా చెప్పారు. కానీ ఆ అబ్బాయి 21 సంవత్సరాలకే చచ్చిపోయాడు. సో, ఇలా ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు జాతకాలు చెప్తూ ఉంటారు. అసలు నిజంగా జాతకాలున్నాయా? జాతకాలు నమ్మొచ్చా? అనేది నాకు తెలీదు గానీ, కానీ ఏదొక్కటి గూడా వాళ్ళు డబ్బు చేసుకోవడానికి చేస్తూ ఉంటారే గానీ, నిజంగా అయితే ఇలాంటివి ఉండవు అని అనిపిస్తూ ఉంటది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇలా జాతకాలు చెప్పే ఆయన దగ్గరికి ఒక ఆయన దగ్గరికెళ్తే ఫస్ట్ ఏమో 600 ఫీజ్ అన్నారనమాట. సో, 600 కదా అని చెప్పి అందరూ పోయి జాతకం చెప్పించుకుంటారు. సో, జాతకం చెప్పించుకున్నప్పుడు మీకు ఇలా ఇలా ప్రాబ్లమ్ ఉంది, అలా ప్రాబ్లమ్ ఉంది, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి అని చెప్పి 27,000కి మెటీరియల్ రాశారనమాట. అంటే అవి ఇవి ఉప్పులు పప్పులు అన్నీ కలిపి 27,000కి రాశారు. ఆ 27,000 వస్తువులు మనం తీసుకోవడానికి కూడా అలౌ చేయరనమాట. సో, మీకు అన్నీ ఒక చోట దొరకు, మీరు చాలా చోట్ల దాన్ని ప్రయత్నించాలి. ఇంకా ఇవన్నీ మీరు చేసే బదులు ఈ అమౌంట్ మాకు కట్టండి. మేమే అన్నీ ప్రొవైడ్ చేసి పలానా రోజు పూజ అని చెప్తాం. మీరు అప్పుడు వచ్చి అటెండ్ అయితే చాలు అని చెప్తారనమాట. ఈ 27,000కి వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి అవన్నీ. సో, అవే 100 మందికి చేస్తారు పూజలు. అవే మెటీరియల్‌తో 100 మందికి చేస్తారు పూజలు. అలా మనం మోసపోయే వాళ్ళం ఉంటే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అందువల్ల నేనేమంటానంటే వాళ్ళది కాదు తప్పు, మనలాంటి వాళ్ళది తప్పు అంటాను. తర్వాత ఇంకా పెళ్ళిళ్ళ విషయం వచ్చేసినట్లయితే కూడా పెళ్ళిళ్ళు మాది మీ పాపది మా అబ్బాయిది జాతకాలు కలవట్లేదండి అంటారు. అసలు ఆ జాతకాలన్నీ నమ్మే పనికైతే అసలా పోనీ జాతకాలే నమ్ముతామే అనుకోండి. అన్నీ కరెక్ట్‌గా చూసి వీళ్ళ లైఫ్ చాలా బాగుంటది, వీళ్ళిద్దరూ బావుంటారు అని చెప్పి జాతకాలు కలిసి అన్నీ చేసినవి కూడా ఒక వారం, ఒక 15 రోజుల్లోనే విడిపోయిన జంటలు చాలా మందున్నారు. అది ఏం చూడకుండా చేసినోళ్ళు బాగున్నారు. సరే జాతకాలు కలవకపోయినా కొంతమంది పరిస్థితుల వల్ల పెళ్లి చేసినోళ్ళు బాగున్నారు. సో, అలాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే మన మూఢనమ్మకం అని చెప్పి అనిపిస్తూ ఉంటది నాకు. ఈ జాతకాలన్నీ కూడా ఒక మూఢనమ్మకం అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మనం జరిగిన పరిస్థితులన్నీ కూడా చూసినట్లయితే అందరూ వాళ్ళ వాళ్ళ డబ్బుల కోసం చేసే ప్రయత్నాలే తప్పితే ఇవన్నీ ఏమి లేవు అనిపిస్తదనమాట నేను. తర్వాత చాలామంది పలాని దేవుడి గుడికెళ్ళండి అని చెప్తారు. సరే దేవుడి గుడికి వెళ్ళేది మాత్రం ఓకే. సో, మనం దేవుడి దర్శనానికెళ్తాం, దేవుడిని మొక్కుకుంటాం అంతవరకు ఓకే. కానీ అక్కడ ఒక పూజారికి లింక్ చేస్తారనమాట. సో, ఆ పూజారిని కలవండి, మీకు అక్కడ మంచి జరుగుతుంది అంటారు. ఆ పూజారి దగ్గరికెళ్తే ఆ పూజారి ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని చెప్పి ఇది 50,000 అవుతుంది, ఇది 10 లక్షలు అవుతుంది, ఇది 15 లక్షలు అవుతుంది, మీకు ఏ పూజ కావాలో చెప్తే ఆ పూజ చేస్తాను అంటాడనమాట. ఇలా మనం మోసపోతూ ఉంటాం. సో, దానివల్ల వీళ్ళు ఇంతలా కోట్లు సంపాదించేసి అందరినీ మోసం చేస్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడేంటంటే వీళ్ళ బాధంతా ఏంటంటే ఇంకా మనం జాతకాలు చెప్పలేం, హోమాలు చేయలేం, యజ్ఞాలు చేయలేం, ఇంకా పూజలు చేయలేం. సో, ఇలా బట్టబయలు చేసేశారు, ఇంకా మనకు వచ్చే డబ్బులంతా పోయింది అని చెప్పి వీళ్ళ బాధ. లేదంటే మూర్తి గారు చెప్పినట్టు వీళ్ళు ఏమీ చేయకపోతే ఎందుకు ఇంత ఆరాట పడిపోవాలి? 15 కేజీలు బరువు తగ్గి అల్లాడిపోతున్నాం, ఇంకా మాకు సూసైడే గతి అని చెప్పి ఎందుకు అనుకోవాలి? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? వీళ్ళు ఏం తప్పు చేయకపోతే? వీళ్ళ దగ్గర అన్ని మంత్రాలు చింతకాయలు ఉన్నప్పుడు ఆ పరిస్థితి రాకుండా చేసుకోవచ్చు కదా అని అనిపించింది. సో, ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మనం మోసపోతూ ఉన్నాం. సో, మనం వాళ్ళని నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేది నా ప్రయత్నం. సో, ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా సరే దేవుణ్ణి నమ్ముకోండి. సో, మనం ఏదన్నా అనుకోవాలంటే అది దేవుణ్ణి కోరుకున్నా జరగదో తెలియదు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే అట్లీస్ట్ మనశ్శాంతి అన్న దొరుకుతుంది. ఇలాంటి పిచ్చి బాబాల్ని, జాతకాలను చెప్పే వాళ్ళని ఇవన్నీ నమ్మద్దు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఏ పూజలు చేయొద్దు. సో, అన్నీ సవ్యంగా జరుగుతాయి. తర్వాత నా విషయంలో కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నాకు మ్యారేజ్ కొద్దిగా లేట్గా అయిందనమాట. నాకు 25 ఇయర్స్లో మ్యారేజ్ అయ్యింది. సో, 25 ఇయర్స్లో మ్యారేజ్ అయితే అప్పటికే అయ్యో ఏమో ముదిరిపోయిన బెండకాయ అయిపోయినట్లు అందరూ అయ్యో ఇంత లేట్ అయిపోయిందా, ఇంకా మీ పాపకు పెళ్లి కాలేదని చెప్పి అమ్మ వాళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. సో, అప్పుడు
కొంతమంది పంతులు ఏం చెప్పారంటే ఇలా చేయండి, అలా చేయండి, ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఇంకా దానాలు ఇవ్వాలి, ఏమేమో చెప్పారంట. కానీ అమ్మ మాత్రం ఇవేవీ చేయలేదంట. చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉండింది. సో వాళ్ళు చెప్పినటి దోషాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏవి జరగలేదు. సో నా లైఫ్ బాగుండింది, నాకు మంచి భర్త దొరికాడు, ఇవన్నీ ఏవి ఇది అవ్వలేదన్నమాట. సో అలా ఉంటాయి. డబ్బుల కోసం ఏవైనా అబద్ధాలు చెప్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. అది మనం టైం బ్యాడ్ అయినప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో మనం ఏదైనా చేసినప్పుడు కలిసి రాకపోతే వెళ్తూ ఉంటాం, లేదా ఇంకేదైనా అనుకునేది జరగకపోతే వెళ్తూ ఉంటాం. అది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు చెప్పిన వాటిలో ఏదో ఒకటి నార్మల్గా జరగాలనే జరుగుద్ది. జరిగినప్పుడు ఏమంటే అయ్యో నేను చెప్పాను కదా జరిగింది కదా అంటారు. అప్పుడు ఏమంటామంటే మనం 10 మందికి రెఫర్ చేస్తాం. ఓ పలానా పంతుల దగ్గరికి వెళ్ళండి, మాకు ఆయన చెప్పింది బాగా జరిగింది, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి మనమే రెఫర్ చేస్తాం వాళ్ళని. కానీ అది నార్మల్గా యాదృచ్ఛికంగా జరిగింది కూడా ఇలా ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా మనం మోసపోతూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళది ఏమీ తప్పు లేదు, మనం వాళ్ళని నమ్ముతాం కాబట్టి వాళ్ళు మోసం చేస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఈయన జాతకం ఈయన చేతిలో లేదు. సో ఊరందరి జాతకాలు మాత్రం ఈయన చెప్తాడంట. సో మొత్తానికి ఈయన ముఖం చూస్తేనే ఎలా ఉందో చూడండి, దొంకోళ్ళు పుట్టే మొహం లాగా, లేదా ఒక స్వామి లాగానా, ఒక పంతుల్లాగానా ఏమైనా ఉందా చూడండి ముఖం కూడా. కానీ వాళ్ళ వైఫ్ మాత్రం ఇప్పుడు దాకా చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది నాకు కూడా. సో తన మాట తీరు కానీ, తను వీణ వాయించడం కానీ అవన్నీ చాలా చాలా బాగా అనిపించేది. ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ తప్పు చేస్తున్నా కూడా తను సపోర్ట్ చేస్తుందో అప్పుడే తన మీద ఇంప్రెషన్ అంతా పోయిందనమాట. ఒకవేళ భర్త చెడుదారిలో వెళ్ళినప్పుడు సక్రమైన మార్గంలో పెట్టి న్యాయంగా సంపాదించే మార్గం ఎన్నుకోవాలి, కానీ అందరి పొట్టలు కొట్టి అందరినీ మోసం చేసి సంపాదించిన ఆ రక్తపు కూడు అవసరం అంటారా? ఇంకొకటి ఏంటంటే అన్యాయంగా సంపాదించే 10 రూపాయల కంటే న్యాయంగా సంపాదించే 1 రూపాయినా మనకు ఆనందాన్ని ఇస్తుంది. సో మిగతా అన్యాయంగా వచ్చే డబ్బులు అది యాదృచ్ఛికంగా సంతోషమే కానీ లైఫ్ లాంగ్ సంతోషం అయితే ఉండదు. దానివల్ల ఎప్పుడు అన్యాయంగా వచ్చిన డబ్బులతో మనం ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడో ఒకసారి బాధపడుతూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్, అలాగే మీరు ఎదుర్కొన్న ఏదైనా సంఘటనలు, మీరు మోసపోయిన సంఘటనలు ఏదైనా ఉంటే కనుక కమెంట్స్లో రాయండి. దయచేసి ఇలాంటి ఈ బాబాలను, ఇలాంటి పంతుల్ని, ఇలాంటి పంతులు కాని పంతులు అనుకోండి, జాతకాలు చెప్పే వాళ్ళని ఎవరిని నమ్మకండి. దేవుడిని నమ్ముకోండి. మనకు ఏమి జరగాలంటే అదే జరుగుద్ది. వాళ్ళు చెప్పినంత మాత్రాన మంచి జరగదు, వాళ్ళు చెప్పనంత మాత్రాన చెడు జరగదు. ఇదైతే ఖచ్చితంగా ఇలానే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి.